Hi friends, welcome to IAS APPSC TSPSC lectures. APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈ జరగబోయే ఎగ్జామ్ ఏదవుతుందో ఇదంతా ఈజీగా ఉండేదైతే కనిపించట్లేదు. ఎందుకంటే 2022లో చాలా ట్రెండ్స్ అయితే మారాయి. సో ఫస్ట్ మనం ఆలోచించాల్సింది అంటే హర్యానా సివిల్ సర్వీస్ పేపర్ ఒకసారి మీరు చూసుకుంటే ఆ పేపర్ తరగతి లెవెల్ డిఫికల్టీ కూడా చాలా హై లెవెల్లో ఉంది. అండ్ అదే రైన్స్లో TSPSC గ్రూప్ 1లో కూడా కనిపించాయి. అండ్ దాంతోపాటు హెచ్సిఎస్ అనే కాదు, జేకేపీఎస్సి, ఉత్తరప్రదేశ్ పీసీఎస్, అలాగే CGPSC ఇలాంటి వేరే పిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కూడా మనకి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ హైగానే కనిపించింది. అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా కొత్తగా కనిపించాయి. సో ఇవన్నీ డీకోడ్ చేయాల్సిన అవసరం అవుతుంది. అండ్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈ జరగబోయే ఎగ్జామ్ ఏదో అంత ఈజీగా అయితే ఉండకపోవచ్చు. సో మోడరేట్ నుంచి హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి మన స్ట్రాటజీ అనేది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ ఏ విధంగా మార్చుకోవాలి అనేది కూడా ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఎక్కువ క్వశ్చన్స్ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ బౌన్సెస్ అయితే ఎక్కువ వచ్చాయి. నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఇన్ కేస్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఏం చేయాలి అనేది కూడా మీరు ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వాలని నేను చాలాసార్లు చెప్పాను. సో ఈ టెక్నిక్స్ అన్ని కూడా వాళ్ళకి బాగా హెల్ప్ అయ్యాయి TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. అండ్ చాలా మందికి 90+ స్కోర్స్ కూడా రావడం జరిగింది. 80+ వచ్చాయి, 75+ వచ్చాయి, 70+ వచ్చాయి. సో దీనివల్ల ఆ టెక్నిక్స్ వల్ల వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఎక్స్ట్రా 10 to 15 మార్క్స్ స్కోర్ చేశారు, ఒక సేఫ్ జోన్లోకి వచ్చేసారు. సో ఇలాగే మీకు MCQ సాల్వ్ టెక్నిక్స్ అనేవి కూడా ప్రతి ఎగ్జామ్లో కూడా మీకు ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతాయి. ఎప్పుడూ కూడా మనం చదివిన దాని నుంచే క్వశ్చన్లు వస్తాయి అనేది బ్లైండ్గా మనం పెట్టుకోకూడదు. ఓకే, ఎక్కువ క్వశ్చన్స్ మనకి బౌన్సెసే ఎక్కువ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ UPSC ఎగ్జామ్స్ చూసుకున్నా సరే, వేరే PSC గ్రూప్ 1 ఎగ్జామ్స్ చూసుకున్నా సరే, మొన్న జరిగిన TSPSC గ్రూప్ 1 ఎగ్జామ్స్ చూసుకున్నా సరే కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ స్టేట్మెంట్ వైజ్లో ఎక్కువ ఇస్తున్నారు. అండ్ ఎక్కువ టైం కిల్లర్స్ అండ్ బౌన్సర్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి జడ్జ్మెంట్ ఆఫ్ ద క్వశ్చన్ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఛాలెంజ్. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. అండ్ ఇప్పటి నుంచి కూడా డైలీ మీరు MCQs అనేది ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడే మీకు లైక్ ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టు ఉంటుంది. అలాగే మ్యాక్సిమం మార్క్స్ అనేది స్కోర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మొన్న TSPSC గ్రూప్ 1 జరిగింది, 65 to 72 ఆ రేంజ్లో చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కట్ ఆఫ్ అంటే క్యాష్ బేస్డ్ రిజర్వేషన్ కట్ ఆఫ్ అవుతుంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అవుతుంది. సో దాంట్లో వీళ్ళు గెట్ ఆన్ అవుతారా లేదా అని కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కూడా మెయిన్స్కి అంత కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు. అదే మీకు ఒక 80+, 90+ స్కోర్ వస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి. అండ్ మెయిన్స్ ప్రిపరేషన్ కూడా మీకు ఈజీ అయితే అవుతుంది. సో అందుకు మ్యాక్సిమం మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవాలని చెప్తాను. ఓకే, ఇది లాస్ట్ టైం TSPSC గ్రూప్ 1 పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ వరకు కూడా నేను చెప్పాను అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పటి నుంచి మీరు రైట్ వేలో ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇప్పటి నుంచి మీరు ఒక మైండ్ సెట్లోకి వచ్చేస్తుందంటే క్వశ్చన్ పేపర్ తరగతిలో డిఫికల్టీ హై అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈజీగా వస్తే వెల్ అండ్ గుడ్, మోడరేట్గా వచ్చినా వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ హై లెవెల్ డిఫికల్టీ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆ బ్యాకప్ స్ట్రాటజీస్ అనేవి కూడా ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకుంటే తప్ప ఈ నెక్స్ట్ 45 days అనేది చాలా చాలా కీ రోల్ అని ప్లే చేస్తుంది మీ ప్రిపరేషన్లో. అండ్ ప్రతి ఒక్కరు ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నారో అట్లీస్ట్ మీరు ఒక 10,000 MCQs అయితే మీరు ప్రాక్టీస్ చేసే మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి. సో దీని తరకు ఇంపాక్ట్ అనేది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు చాలా ఉంటుంది. అండ్ ఇప్పటి నుంచే ఇన్ కేస్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఏం చేయాలనేది కూడా ఆ థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది కూడా బ్యాకప్ స్ట్రాటజీస్ అనేది ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇది ఓవరాల్గా మొన్న రీసెంట్ ట్రెండ్స్ గురించి మీకు చెప్తున్నాను. ఓకే, కాబట్టి అప్కమింగ్ ఎగ్జామ్ అనేది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు రైట్ వేలో ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అండ్ లాస్ట్ టైం APPSC గ్రూప్ 1 రిజల్ట్స్ అయితే వచ్చాయి. దాంట్లో ఒకరికి డెప్యూటీ కలెక్టర్ వచ్చింది, అండ్ నలుగురికి MPDs వచ్చాయి. అండ్ టోటల్ 18 మెంబర్స్కి ఇంటర్వ్యూ కాల్స్ అయితే రావడం జరిగింది. అండ్ లాస్ట్ టైం కూడా మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేట్ బ్యాచ్. సో దాంట్లో గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2లో కూడా క్వాలిఫై అయ్యారు చాలామంది. ఓకే, ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన టెస్టిమోనియల్స్. అండ్ మన TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా 73% ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే కవర్ అవ్వడం జరిగింది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ అవర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అండ్ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఏంటంటే APPSC గ్రూప్ 1 కోసం మనం ఒక ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం. సో దాంట్లో ఏవైతే స్కిల్స్ కావాలో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవన్నీ కూడా చెప్పడం జరిగింది. స్పెషల్గా ఇక్కడ రీడింగ్ స్కిల్స్, ఒక లెసన్ ఏ విధంగా చదవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. స్పీడ్ రీడింగ్, ఈ స్పీడ్ రీడింగ్ కనుక నేర్చుకుంటే మీకు పేపర్ తాలూకా లెంగ్త్ ఎంత ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మన TSPSC గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది, దాంట్లో పేపర్ తాలూకా లెంగ్త్ అనేది చాలా ఎక్కువ. అండ్ కనీసం 150 క్వశ్చన్స్ చదవడానికి కూడా చాలా మంది టైం లేదు. ఓకే, చాలామంది లాస్ట్ ఒక 15-20 క్వశ్చన్స్ ఏదో ఒక ఆప్షన్ పెట్టేశారు టైం సరిపోక. సో వాళ్ళ లక్ ఏంటి, నెగిటివ్ మార్కింగ్ లేదు. ఓకే, నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఇంకా డేంజరస్గా ఉండేది. ఇప్పుడు మీకు ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఓకే, కాబట్టి ఈ స్పీడ్ రీడింగ్ టెక్నిక్ అనేది మీకు ఎగ్జామ్లో కూడా మీకు పనికొస్తుంది. ఇన్ కేస్ పేపర్ లెంగ్తీగా కనిపించినా సరే ఈ స్పీడ్ రీడింగ్ టెక్నిక్ అనేది అక్కడ కూడా మీకు హెల్ప్ అవుతుంది. జనరల్గా స్పీడ్ రీడింగ్ అనేది మీకు ఎక్కువగా సిలబస్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిలబస్ కూడా చాలా బల్కీగా ఉంది కంపేర్ టు TSPSC గ్రూప్ 1.
సో ఎంత సిలబస్ ఉన్నా సరే, ఎంత బల్కీ సిలబస్ ఉన్నా సరే, ఈ స్పీడ్ రీడింగ్ టెక్నిక్ నేర్చుకోవడం మీకు కనీసం ఒక 2 to 3 వీక్స్ పడుతుంది పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయడానికి. ఇది మీరు ఒక డైలీ ప్రాక్టీస్ కింద పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అనేది మీకు చాలా చాలా ఈజీ అవుతుంది. ఈ స్పీడ్ రీడింగ్ టెక్నిక్ వల్ల ఏంటంటే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయగలరు అండ్ చాలా ఎక్కువసారి రివైజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో దీనివల్ల ఎక్కువసారి రివైజ్ చేయడం ఏంటి, మీ మెమరీ రిటెన్షన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ రైట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలరు. ఓకే, ఇది స్పీడింగ్ తరగతి అడ్వాంటేజ్. ఓకే, సో మల్టిపుల్ టైమ్స్ రివిజన్కి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే నిమోనిక్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, నిమోనిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు మనకి అన్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఓకే, సో అలాంటి టైంలో నిమోనిక్స్ అనేది మీరు ఫ్రేమ్ చేసుకుంటే మీరు రైట్ ఆన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీనికి కూడా మెమరీ రిటెన్షన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అలాగే మైండ్ మ్యాప్స్ ఎలా వేసుకోవాలి, ఇది స్పెషల్గా మీకు ప్రిలిమ్స్కి హెల్ప్ అవుతుంది అండ్ మెయిన్స్కి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. లాస్ట్ టైప్ రివిజన్కి నోట్ మేకింగ్ స్కిల్స్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీ నోట్స్ మీరు ఓన్గా తయారు చేసుకుంటే అది మీకు రివిజన్కి ఈజీ అవుతుంది, అలాగే మెమరీ రిటెన్షన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి ఈ నోట్ మేకింగ్ స్కిల్స్ అనేది కూడా మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ఈ స్కిల్స్ అని నేర్చుకుంటే మీ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. చాలామందికి ఈ స్కిల్స్ లేకపోవడం వల్ల ఎక్కువ హార్డ్ వర్క్ మీద టైం పెట్టాల్సి వస్తుంది. సో ఇది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే స్మార్ట్ వర్క్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి. ఓకే, కాబట్టి స్మార్ట్ స్ట్రాటజీస్ అండ్ స్మార్ట్ ఎగ్జిక్యూషన్ అనేది అవసరం ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో. నెక్స్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ టు సాల్వ్ MCQ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు UPSC లైన్స్లో చెప్పడం జరిగింది అండ్ అదర్ PSC లైన్స్లో కూడా చెప్పడం జరిగింది, APPSC లైన్స్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ టెక్నిక్స్ అన్ని మీరు నేర్చుకుంటే మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ఇన్ కేస్ క్వశ్చన్ ఆన్సర్ తెలియకపోయినా మోర్ దాన్ 75% ఆఫ్ ఛాన్స్ ఉంటే అది కరెక్ట్ అవ్వడానికి మన స్ట్రాటజీస్తో. ఓకే, కాబట్టి ఈ టెక్నిక్స్ అన్ని కూడా నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. చాలామంది ఏంటి టెక్నిక్స్ అన్ని విన్నారు, ఎగ్జిక్యూట్ చేయలేదు. మన TSPSC గ్రూప్ 1లో అక్కడ ఊరికే ఒక 5 to 8 మార్క్స్ పోయాయి. ఎక్కడ ప్రాబ్లం అయింది, టెక్నిక్ తెలుసు కానీ అవి ప్రాక్టీస్ చేయలేదు. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఆ టైంలో స్ట్రైక్ అవ్వలేదు, ఎందువల్ల ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల. కాబట్టి ఈ టెక్నిక్స్ అన్ని కూడా ఇప్పటి నుంచి మీరు నేర్చుకొని రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తే దీని తాలూకు ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ అలాగే మనం ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం 20 to 30% ఆఫ్ క్వశ్చన్స్ మీకు TSPSC గ్రూప్ 1లో కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ రావడం జరిగింది. అలాగే APPSC గ్రూప్ 1 2019 30% ఆఫ్ క్వశ్చన్స్ మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచే రావడం జరిగింది, ఎస్పెషల్లీ అదర్ స్టేట్ PSC. ఓకే, అండ్ దాంతోపాటు మనం గైడెన్స్ వీడియోస్ ఇస్తున్నాం, స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నాం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన గైడెన్స్ వీడియోస్, అలాగే మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాం. ఈ మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచే లాస్ట్ టైం 2019లో 70% ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే పడ్డాయి. అండ్ మొన్న రీసెంట్గా వేరే స్టేట్ PSC కూడా జరిగింది సెప్టెంబర్ మంత్లో. సో దాంట్లో కూడా రిఫ్లెక్షన్స్ అయితే కనిపించాయి. కాబట్టి ఇది ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది ఒక ఫ్లాగ్షిప్ గైడెన్స్ అనేది APPSC గ్రూప్ 1కి, ఇది ఒక సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్. ఇది అప్కమింగ్ గ్రూప్ 1 మెయిన్స్ దాకా ఉంటుంది. అండ్ ఈ కోర్స్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ MCQ సాల్వింగ్ టెక్నిక్స్ అనేది మీకు ఏ విధంగా పనికొస్తాయని కూడా మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్స్ అనేవి చాలా లెంగ్తీగా ఉన్నాయి, ఇవి చదవడానికే చాలా టైం పడుతుంది. యాక్చువల్ వాళ్ళు ఇచ్చిన టైం కూడా ఏంటి 150 క్వశ్చన్స్ 150 minutes అనమాట. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 minute మాత్రమే. ఓకే, కాబట్టి ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇవన్నీ అంటే బౌన్సర్స్, టైం కిల్లర్స్. ఓకే, సో ఇలాంటివి ఎలా ట్యాకిల్ చేయాలని కూడా మనకి అప్పటికప్పుడు చూడడం అంటే చాలా కష్టం. కాబట్టి బ్యాకప్ స్ట్రాటజీస్ చాలామంది MCQ సాల్వింగ్ టెక్నిక్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళు ఈజీగా సాల్వ్ చేయడం జరిగింది. మీకు చాలాసార్లు చెప్పాను ఇందాక కూడా, ప్రీవియస్ క్వశ్చన్స్ వల్ల అడ్వాంటేజ్ చాలా ఉంటుంది. 30% ఆఫ్ క్వశ్చన్స్ లాస్ట్ APPSC గ్రూప్ 1లో కూడా మీకు ప్రీవియస్ పేపర్స్ నుంచి రావడం జరిగిందని చెప్పాను కదా. సో దీనికి లింక్ కూడా చెప్పేస్తాను మీకు. ఓకే, యాక్చువల్లీ ఇది MCQ సాల్వింగ్ టెక్నిక్ వల్ల కూడా సాల్వ్ అవుతుంది. ఇన్ కేస్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీకు హెల్ప్ అవుతాయి ఇది జడ్జ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఇంత లెంగ్తీగా ఉంది, 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ABCDE. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే జస్ట్ MCQ సాల్వింగ్ టెక్నిక్స్ చూడండి. ఇక్కడ A, ఇక్కడ మనం ఏంటంటే ఈ లా ఆఫ్ సిమిలారిటీస్ అనేది మనం అప్లై చేస్తాం. ఈ లా ఆఫ్ సిమిలారిటీస్ అప్లై చేసినా సరే మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది డైరెక్ట్ 3 అని. ఓకే, అలాగే ఇక్కడ చూడండి చండేరాస్ హూ బిల్డ్ ద ఫేమస్ టెంపుల్స్ అట్ ఖజురహో. ఇక్కడ చండేరాస్ అనేది మనకి ఆన్సర్ కాబట్టి ఇక్కడ శుంగా డైనస్టీ ఇది ఎలిమినేట్ చేసినా సరే మనకి డైరెక్ట్గా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే లాస్ట్ చూడండి టెంపుల్స్ అట్ ఖజురహో వర్ బిల్డ్ డ్యూరింగ్ ద చండేరా డైనస్టీ. అలాగే నేను ఈ బాటమ్ టు టాప్ అప్రోచ్ అనేది చెప్పడం జరిగింది MCQ సాల్వింగ్ టెక్నిక్స్లో. ఇది నిజంగా అదొక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ బాటమ్ టు టాప్ అప్రోచ్లో మీరు వెళ్ళినా సరే మీరు చాలా ఫాస్ట్గా ఆన్సర్ని ఎరైవ్ అవ్వగలరు. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనకి లా ఆఫ్ సిమిలారిటీస్ టెక్నిక్ అనేది హెల్ప్ అవుతుంది, దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా హెల్ప్ అవుతుంది పర్ఫెక్ట్ ఆన్సర్ రావడానికి విత్ 100% యాక్యురసీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు ఈ స్కిల్ సెట్ వీడియోస్ అంటే టిప్స్ అండ్ ట్రిక్స్ సాల్వ్ MCQస్లో కూడా ఒక
ఈఎస్ఎస్ టెక్నిక్ అని చెప్పాను అనమాట. సో దాని ప్రకారం ఈ స్టేట్మెంట్ కనుక మీరు ఎలిమినేట్ చేస్తే, ఓకే, సి అనేది ఎలిమినేట్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ తరక లెంగ్త్ ఎక్కువ ఉన్నా సరే మన దీంట్లో ఏదో ఒక లాజిక్ అనేది ఉంటుంది, ఒక టెక్నిక్ అనేది అప్లై చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఆ స్కోప్ ఏంటి అనేది ఆ స్టేట్మెంట్ అనేది మనం ఐడెంటిఫై చేసి ఏ టెక్నిక్ అక్కడ అప్లై చేస్తే మీకు రైట్ ఆన్సర్కి అరైవ్ అవ్వగలరు అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ స్టేట్మెంట్లో ఈ ఈఎస్ఎస్ టెక్నిక్ అనేది మనం అప్లై చేసుకుంటే డైరెక్ట్గా మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది, సెకండ్ ఆప్షన్ అనమాట. ఓకే, సో ఇది ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ వల్ల అడ్వాంటేజ్. అలా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అయితే ఈ లా ఆఫ్ ఎక్స్టెన్స్ అనేది ఒక టెక్నిక్ అని చెప్పడం జరిగింది. సో దాని ప్రకారంగా ఇమ్యూనిటరీ అనేది కీవర్డ్ అనమాట. ఇది మీరు ఎలిమినేట్ చేసుకున్నా సరే మీకు రైట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇది కూడా మనకి టిప్స్ అండ్ ట్రిక్స్ టు సాల్వ్ ఎంసీక్యూస్లో చెప్పిన టెక్నిక్ అనమాట. అలాగే ఇంకో టెక్నిక్ చూడండి, ఇది కూడా మనకి 5 స్టేట్మెంట్స్ ABCDE. అయితే దీంట్లో కూడా ఒక టెక్నిక్ అయితే చెప్పాను, నంబర్ గేమ్ టెక్నిక్. అది కనుక అప్లై చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇలాగా మీకు ఏంటంటే ఈ టెక్నిక్స్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. మీకు ఏంటంటే క్వశ్చన్ తరక లెంగ్త్ అనేది ఎక్కువ. ఓకే, ABCD టోటల్ 5 స్టేట్మెంట్స్, కొన్ని అయితే 4 స్టేట్మెంట్స్. అయితే ఇవి చూసి మనం భయపడాల్సిన పని లేదు. ఇన్ కేస్ క్వశ్చన్ మనకు ఐడియా రాకపోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీని అసలు ఐడియానే లేదు. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద ఇండియన్ కంపెనీస్ ఇన్ ఫార్చ్యూన్ 500 ఇన్ 2022. ఇదైతే చాలా మందికి ఇది బౌన్సర్, 99% అందరికీ బౌన్సరే. ఎందుకంటే దీని గురించి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెస్తే తప్ప మీరు ఆన్సర్ చేయలేరు. ఓకే, కాబట్టి ఇలాంటి టైంలో మనకి బ్యాకప్ స్ట్రాటజీ కింద ఈ ఎంసీక్యూ సాల్వ్ టెక్నిక్స్ కనుక మీరు అప్లై చేస్తే మీకు మోర్ దాన్ 75% ఛాన్స్ ఉంటుంది రైట్ ఆన్సర్ అవ్వడానికి. ఇక్కడ ఏంటంటే మనం క్యాలిక్యులేటర్ రిస్క్ అనేది తీసుకుంటాం విత్ ఎంసీక్యూ సాల్వ్ టెక్నిక్ అనేది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల 10 క్వశ్చన్స్లో మీకు ఈజీగా ఒక 6 to 8 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి. అది ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ వల్ల అడ్వాంటేజ్. ఓకే, సో ఇవన్నీ కూడా బ్యాకప్ స్ట్రాటజీస్. అండ్ ఇంకోటి కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఫార్మాట్లో కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ABCD ఇవన్నీ ఇచ్చారు. అదే మనకి మీకు కంటెంట్ ఇచ్చాను ఇండియన్ జియోగ్రఫీ. సో దీంట్లో చూసుకుంటే సరే మనకి శాడిల్ పీక్ అనేది నార్థన్ 1 ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూడండి A2, A1, A2, A4. ఇప్పుడు ఇదంతా తెలియాల్సిన అవసరం లేదు మనకి. ఓకే, శాడిల్ పీక్ నార్థన్ 1 అనేది A1. ఇక్కడ వచ్చేసేది అనుకోండి, మీకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసినట్టే. చూడడానికి మీకు ఏంటంటే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా లెంగ్తీగా కనిపిస్తాయి. అవి చూసి మనం ప్యానిక్ అవ్వకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది ప్యానిక్ అయిపోయారు. ఆ ప్యానిక్ అయిపోవడం వల్ల మీకు తెలిసింది కూడా మీరు మర్చిపోతున్నారు అనమాట. సో అందుకే నేను చాలాసార్లు ఈ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో కూడా కొన్ని చెప్పాను, ప్యానిక్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి, ఎలాంటి కూల్ మైండ్ సెట్తో వెళ్తే మీకు టాక్టికల్గా కొన్ని టెక్నిక్స్ కనుక అప్లై చేసుకుంటే మీకు ఎలా హెల్ప్ అవుతాయి మీ స్కోర్ని తీసుకురావడం కానీ. ఓకే, ఇవన్నీ అంటే రియాలిటీ ఆఫ్ ద ఎగ్జామ్ మీకు చెప్తున్నాను అంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆ 2.5 hours అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీరికి 150 క్వశ్చన్స్ 150 మినిట్స్. సో ఆ 2.5 hours ఏం చేయాలనేది కూడా నేను చెప్పాను అనమాట. ఓకే, సో ముందు చదవడం అదంతా ఒక ఎత్తు, ఎనాలిసిస్లో ఆ టైం టేబుల్ అంతా ఒక ఎత్తు. అసలు ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇన్ కేస్ ఆ 2.5 hours కదా గేమ్ చేంజింగ్. ఇప్పుడు ఇంత కష్టపడి మీరు ప్రిపేర్ అవుతున్నారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ 2.5 hours మీరు ఏం చేస్తున్నారు అదే ఇంపార్టెంట్. ఓకే, సో ఆ 2.5 hours నుంచే నేను ఎక్కువ మీకు ఫోకస్ చేస్తున్నాను. ఎలాగా మీకు మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి, ఆ స్ట్రాటజీస్ ఆ ఇన్పుట్స్ అన్ని కూడా మీకు చెప్తున్నాను, ఆ టెక్నిక్స్ అన్ని కూడా చెప్తున్నాను. ఓకే, ఎందువల్ల ఆ 2.5 hours మీ పర్ఫార్మెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ప్యానిక్ అవ్వకుండా రైట్ ఆన్సర్కి ఎలా రీచ్ అవ్వాలని కూడా మీకు చెప్తున్నాను. ఓకే, సో ఇది మెయిన్గా మీకు చెప్పాలనుకుంది. కాబట్టి మనం ఎంత చదివినా సరే ఎగ్జామ్లోకి వచ్చేసరికి ఇలాగ బౌన్సెస్ అనేవి ఉంటాయి. అది యూపీఎస్సీలోనే కాదు, ఏ ఎగ్జామ్లోనే సరే. సో దానికి బ్యాకప్ స్ట్రాటజీస్గా మనం ఏం పెట్టుకున్నాం, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇన్ కేస్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా దాన్ని ఎలా డీకోడ్ చేయాలి, ఎలా క్రాక్ చేయాలి, ఎలాగ రైట్ ఆన్సర్కి రీచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో జనరల్గా యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో కూడా తీసుకోండి, ప్రిలిమ్స్లో ఏ టాపర్కి అయినా సరే అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ 30 to 35 క్వశ్చన్స్ మాత్రమే తెలుసు. ఓకే, మరి మిగతా క్వశ్చన్స్ పరిస్థితి ఏంటి? అక్కడే వీళ్ళు ఈ టెక్నిక్స్ అన్ని కూడా అప్లై చేస్తారు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా నా పర్సనల్ టెక్నిక్స్. ఓకే, ఎందుకంటే నేను చాలా ఎగ్జామ్స్ నేను క్రాక్ చేశాను కాబట్టి ఇవన్నీ కూడా నా పర్సనల్ టెక్నిక్స్. సో అలాగే ఎవరి ఇండివిజువల్ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మీకు కొన్ని టెక్నిక్స్ తెలుసు, మీ టెక్నిక్స్ నాకు తెలియకపోవచ్చు, నా టెక్నిక్స్ మీకు తెలియకపోవచ్చు. ఓకే, ఇలాగా ఎవరి ఇండివిజువల్ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి, ఏ టాపర్కి అయినా సరే. ఓకే, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ అప్రోచ్లో వాళ్ళు వెళ్తారు. ఇది నా స్టైల్, నా అప్రోచ్. ఓకే, సో ఇవి ఎగ్జిక్యూట్ చేయడం వల్ల చాలామందికి మంచి మార్క్స్ అయితే వచ్చాయి. అఫ్కోర్స్ ఇది మనకి లాస్ట్ టైం కూడా ప్రూవ్ అయింది కూడా, సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో కూడా 2019 కానీ 2020 కానీ 2021 కూడా. ఓకే, కాబట్టి ఈ టెక్నిక్స్ అన్ని కూడా ఏం చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా ప్రూవెన్ స్ట్రాటజీస్. ఓకే, ఇవన్నీ కూడా ప్రూవెన్ స్ట్రాటజీస్. ఇవన్నీ కూడా ఈ టెక్నిక్స్ కూడా నేర్చుకోండి,
ప్రాక్టీస్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఆ థాట్ ప్రాసెస్ ఏంటనేది కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. రైట్ ఆన్సర్కి ఎలా రీచ్ అవ్వాలి, ఏ టెక్నిక్ ఎక్కడ అప్లై చేయాలి కూడా మీకు ఓన్లీ త్రూ ప్రాక్టీస్ మాత్రమే వస్తుంది. కాబట్టి టెక్నిక్స్ అన్ని కూడా నేర్చుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ అప్కమింగ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి. ఓకే, సో ఎగ్జామ్ ఎలా ట్యాకిల్ చేయాలి, ఎగ్జామ్ ఎలా క్వాలిఫై అవ్వాలి దాని మీద, అండ్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి దాని మీద మనకి ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్లో. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.